నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ పార్టీలతో బీజేపీ పొత్తుకు సంబంధించినటువంటి విషయంలో బీజేపీ కీలక నేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా నోరు విప్పారు. అమిత్ షా జేపీ నడ్డాతో చంద్రబాబు నాయుడు మీటింగ్ అవటం, ఆ తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోనూ అదేవిధంగా అమిత్ షాతోనూ ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జి మురళీధరన్తో సమావేశము, చర్చలు జరగటం. ఇప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకుంటారు బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు అనేటువంటి సందిగ్ధత కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇంకా పవన్ కళ్యాణ్కి ఢిల్లీ నుంచి పిలుపు రాలేదు. రేపో మాపో ఢిల్లీకి వెళతారు పవన్ కళ్యాణ్ అని చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో అమిత్ షా కీలకమైనటువంటి వ్యాఖ్యలు ఈ పొత్తులకు సంబంధించినటువంటి అంశం మీద చేశారు. టైమ్స్ ఆఫ్ ఇండియా వ్యాపారవేత్తలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి సదస్సులో అమిత్ షాతో ఆ విలేకరు అడిగినటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలు ఈ పొత్తులకు సంబంధించినటువంటి విషయంలో ఒక స్పష్టత ఇచ్చి ఇవ్వనట్లుగా స్పష్టత ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో పొత్తులకు సంబంధించినటువంటి విషయం కొద్ది రోజుల్లోనే ఫైనల్ కాబోతోంది అనేటువంటి విషయాన్ని అమిత్ షా స్పష్టం చేశారు. అయితే ఎవరితో పొత్తు పెట్టుకుంటారు ఏమిటి అనేటువంటి స్పష్టత మాత్రం ఇవ్వలేదు. అయితే ఎన్డీఏలోకి కొత్త సభ్యులు రాబోతున్నారు అనేటువంటి విషయాన్ని అమిత్ షా స్పష్టం చేశారు. ఈ ఎన్డీఏలోకి కొత్త సభ్యులు వస్తున్నారు అని అంటే మన ఆంధ్రప్రదేశ్లో జనసేన ఆల్రెడీ ఎన్డీఏ కూటమిలో ఉంది. తెలుగుదేశం పార్టీ పాత ఎన్డీఏ మిత్రులే, 2014లో ఎన్డీఏలో ఉన్నటువంటి వాళ్ళే. ఒక పాత మిత్రులు మళ్ళీ తిరిగి వస్తున్నారు అంటే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలోకి వస్తుంది అనుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో మరి కొత్త మిత్రులు ఎన్డీఏ కూటమిలోకి రాబోతున్నారు అని అమిత్ షా మాట్లాడారు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఎన్డీఏ కూటమిలో చేరుతుందా అనేటువంటి అనుమానాలు మరింత బలపడ్డాయి. ప్రధానమంత్రితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా బీజేపీ నాయకులతో సంప్రదింపుల తర్వాత బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానించింది అనేటువంటి చర్చ ఢిల్లీ స్థాయిలో జరిగింది. ఎందుకంటే జనసేననే బీజేపీ నమ్ముతోంది. తెలుగుదేశంతో పొత్తుకు మాత్రం బీజేపీ ఇప్పటికీ కూడా సుముఖంగా లేదు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడుతో చర్చల అనంతరము ఫైనల్గా జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి ఎన్డీఏ కూటమిలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గిన వస్తే మేము తెలుగుదేశం పార్టీతో పొత్తులోకి వెళ్ళం అనేటువంటి ఒక ప్రతిపాదన కూడా బీజేపీ చేసి ఉండవచ్చు అనేటువంటి అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలు బలపడేటువంటి విధంగా అమిత్ షా కొత్త మిత్రులు ఎన్డీఏ కూటమిలోకి రాబోతున్నారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. మరి దీన్ని బట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కూటమిలోకి వెళ్తుందా లేదా అనేటువంటిది తేలాల్సినటువంటి అంశం. అయితే ఆయన మేము ఎన్డీఏ కూటమిలోకి అందరిని ఆహ్వానిస్తున్నాము, ఈ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా గతంలో మాతో ఉన్నటువంటి వాళ్ళు, మేమైతే ఒకే సిద్ధాంతం మీద ఉన్నాము, వాళ్ళు వాళ్ళ రాష్ట్రంలో ఉండేటువంటి రాజకీయ పరిస్థితులను బట్టి కొంతమంది వెళ్తున్నారు మళ్ళీ వస్తున్నారు అని నితీష్ కుమారు, అదేవిధంగా పంజాబ్లో శిరోమణి అకాలీదళ్ ఇలాంటి వాళ్ళకి సంబంధించినటువంటి విషయాల్లో మాట్లాడారు. మరి ఇప్పుడు అమిత్ షా ఏపీ రాజకీయాలకు సంబంధించి ఏపీలో పొత్తులకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు కొద్ది రోజుల్లోనే తేలబోతుందని ప్రకటన చేశారు. కాబట్టి 2-3 రోజుల్లో పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళిన తర్వాత తెలుగుదేశము జనసేన బీజేపీకి పొత్తుకు సంబంధించినటువంటి అంశం ఏమైనా స్పష్టత వచ్చేదానికి అవకాశం ఉండొచ్చా అనేటువంటిది తెలుగుదేశం జనసేన వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది. ఒకవేళ కొత్త మిత్రులు ఎన్డీఏ కూటమిలోకి వస్తారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కింద ఎన్డీఏ కూటమిలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పొత్తులకు సంబంధించిన వ్యవహారం ఏ విధంగా మలుపు తిరిగేదానికి అవకాశం ఉండొచ్చు అనేటువంటిది కూడా చర్చ జరుగుతోంది. ఒకవేళ జరిగితే అది వైసీపీ ఎన్డీఏ కూటమిలోకి వెళితే ఏ విధంగా పొత్తులు ఉండొచ్చు అని నేను అనుకున్నటువంటి సమాచారం ప్రకారంగా అయితే ఎన్డీఏ కూటమిలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేరుగా ఇప్పుడే చేరకుండా ఎన్నికల తర్వాత ఎన్డీఏ కూటమిలో మేము చేరతాం, కేంద్ర ప్రభుత్వంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరుతుంది అని ఒక అష్యూరెన్స్ వరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీజేపీ వాళ్ళకి ఇచ్చి ఉండొచ్చు. అలాంటి అవకాశం మాత్రమే ఉంది. నేరుగా బీజేపీతో ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళే విధంగా ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకుంటే
ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే తన ఓటర్లు ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎస్సీలు, ఎస్టీలు, క్రిస్టియన్, ముస్లిం మైనారిటీలు, కొంతమంది బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు, ఈ ఓట్లకు ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆలోచన. అంటే నేరుగా ఇప్పుడు ఎన్నికలకు ముందు చేరకపోతే ఎన్డీఏ కూటమిలో ఎన్నికల తర్వాత చేరతానని అష్యూరెన్స్ కింద ఇస్తే అప్పుడు బీజేపీ ఏమి నిర్ణయం తీసుకోవచ్చు? తెలుగుదేశంతో పొత్తు లేకుండా జనసేనను కూడా తెలుగుదేశం నుంచి విడగొట్టి బీజేపీ జనసేన వరకే పోటీ చేసేదానికి అవకాశం ఉండొచ్చు. అప్పుడు చంద్రబాబు నాయుడుకి ఉన్నటువంటి ఆప్షన్ ఆయన ఇండియా కూటమిలో చేరే పరిస్థితులు ఉండొచ్చు. ఎందుకోసమంటే ఎన్డీఏ కూటమిలో చేరడానికి అవకాశం లేకపోతే చంద్రబాబు నాయుడికి ఇండియా కూటమిలో చేరి కాంగ్రెస్ పార్టీ, షర్మిల ఇప్పుడు కొంచెం యాక్టివ్ అయ్యారు కాబట్టి కాంగ్రెస్ పార్టీతో కలిసి అదేవిధంగా సిపిఎం, సిపిఐ ఇది ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ నలుగురితో కలిసి మరి తెలుగుదేశము, కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ అంటే 3 ట్రయాంగిల్ పోటీ జరగటానికి అవకాశాలు ఉండొచ్చు అనేటువంటిది ఇది ఒక రకమైనటువంటి పొత్తులకు సంబంధించినటువంటి అంశం. లేదు అని అంటే ఇండియా కూటమిలో ఇప్పుడే చేరితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి బీజేపీ, జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయాలి. మరి దీనికి పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటారా? పవన్ కళ్యాణ్ ఎందుకోసమనంటే ఈ 4.5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ వస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలి అనుకుంటే పవన్ కళ్యాణ్ అంగీకరిస్తారా లేదా? నాకున్నటువంటి అవగాహన మీద, నేను పరిశీలించినటువంటి దాని మీద దీన్ని పవన్ కళ్యాణ్ లేదా జన సైనికులు అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. బీజేపీ రోడ్ మ్యాప్కు అనుగుణంగా ప్రయాణం చేయడానికి రాజకీయంగా పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి బీజేపీకిన ఖచ్చితంగా ఒత్తిడి చేసి మనము తెలుగుదేశం పార్టీతో పొత్తులోకి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు, వెళ్ళొద్దు, 2029లో ఖచ్చితంగా మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేస్తాం, 24లో ఎవరు అధికారంలోకి వచ్చినా సరే మనం ఇక్కడ ఓట్లు, సీట్లు సంపాదించే దిశగా మేము బీజేపీ, జనసేన బలోపేతమయ్యేటువంటి దిశగా కూడా ప్రయత్నం చేస్తాం. దాంట్లోనే చిరంజీవికి రాజ్యసభ కానివ్వండి, లేకపోతే ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళకి గవర్నర్ కానీ ఇలాంటి చాలా ప్రతిపాదనలు బీజేపీ వైపు నుంచి చేస్తే మరి పవన్ కళ్యాణ్ దానికి అంగీకరిస్తారా లేదా అనేటువంటిది చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ 3 పార్టీలు కలిసి పోటీ చేయాల్సి వస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వైపు నుంచి కూడా ఇది నష్టమా లాభం అనేటువంటి కోణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆలోచిస్తే ఒకటి తన ప్రధానమైనటువంటి రాజకీయ ప్రత్యర్థి ఎవరు? తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. మరి అలాంటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపున జనసేనతోనూ అదేవిధంగా బీజేపీతోనూ కలిసి పోటీ చేస్తే తెలుగుదేశం, కాంగ్రెస్, సిపిఎం, సిపిఐతో వెళ్ళినంత మాత్రాన గెలవడానికి అవకాశాలు తక్కువగానే ఉంటాయి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చేటువంటి అంశం ఒకటి. రెండవది ఏమిటి అని అంటే కేంద్రంలో అధికారంలోకి వస్తుంది ఎన్డీఏ, బీజేపీ అధికారంలోకి వస్తుంది, ప్రభుత్వంలో ఉండొచ్చు, అక్కడ మంత్రి పదవులు కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి అంశాలు ప్రభుత్వంలో ఉంటే మరింత వేగంగా అభివృద్ధి చేసుకునే దానికి అవకాశం ఉండొచ్చు అనేటువంటి ప్రతిపాదన కూడా, ఒక ఆలోచన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఈ 10 సంవత్సరాలు మొత్తం మొన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ 14 నుంచి 19 వరకు, అదేవిధంగా 19 నుంచి ఇప్పటి వరకు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ మీద రాజకీయపరమైన ప్రత్యర్థిగా బీజేపీని చూడలే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూనే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వ్యవహారాలు, తమ రాజకీయ వ్యవహారాలని చక్కదిద్దుకునేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. కాబట్టి ఈ విధమైనటువంటి కేంద్రము, రాష్ట్రం అనేటువంటి ఈ మిత్రత్వం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ మధ్య ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళటానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపయోగపడేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు. ఇది ఒక అనూహ్యమైనటువంటి పరిణామాలు రాష్ట్రంలో రాజకీయ సమీకరణలో చోటు చేసుకునే దానికి అవకాశం ఉండొచ్చు అనేటువంటిది అర్థమవుతున్నటువంటి పరిస్థితి. మరి 2-3 రోజుల్లో ఏదో ఒక విషయం తేలబోతుందని అమిత్ షా చెప్పారు కాబట్టి ఈ 2-3 రోజుల్లో పొత్తులకు సంబంధించినటువంటి అంశం ఒక కొలిక్కి వస్తుందా రాదనేటువంటిది చూడాల్సినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ప్రేక్షక పాత్రలో ఉంది. అమిత్ షా ఏం చెప్తారు, బీజేపీ ఏం చెబుతుందో, రేపు పొద్దున పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళి ఏం తెలుస్తారు, తమతో ఉంటారా తెలుగుదేశం పార్టీతో, లేదు అంటే బీజేపీతో జతగట్టి పవన్ కళ్యాణ్ వెళతారా అనేటువంటి అంశాల మీద కూడా ఈ రోజున బిక్కుమంటూ తెలుగుదేశం పార్టీ గడుపుతున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం స్పష్టంగా కనపడుతుంది.